ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. నారాయణ కవచం రాజోవాచ येन गुप्तः सहस्राक्षः सवाहानरिसैनिकान् क्रीडन्निव विनिर्जित्य त्रैलोक्यं बुभुजे श्रियम् भगवं सन्ममाख्याहि वर्म नारायणात्मकम् यथा ततायिनः शत्रून् येन गुप्तो जयन्मृथे. श्रीशुक उवाच वृतः पुरोहितस्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माहं तदिहैकमनः शृणु. श्रीविश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्रमुदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म सन्नह्येद्भय आगते. మకర సంక్రాంతి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? ఈ రోజు రాత్రి 7:29 సూర్యుడు మకర రాశిలో ప్రవేశించబోతున్నాడు. అందుకని సూర్యాస్తమయం తర్వాత మకరంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి రేపు మనము మకర సంక్రాంతి జరుపుకుంటూ ఉన్నాం. ఈవేళ చేయవలసినటువంటి భోగి పళ్ళ వేడుకల గురించి, భోగి పండుగ గురించి మనం నిన్న గోపురంలో చెప్పుకున్నాం. రేపు మకర సంక్రాంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా స్నానానికి విశేషమైనటువంటి ఫలితం ఉంది. ఇక్కడ ఏమిటంటే మనకి మాఘ స్నానాలు చేస్తూ ఉంటారు. అదే కాకుండా అది చేయకపోయినా కూడా మకర సంక్రాంతి రోజు సూర్యోదయానికంతా కూడా నదీ స్నానం చెయ్యాలి, లేదా ఇంట్లో అయినా స్నానం చెయ్యాలి. ఆ స్నానం చేసినప్పుడు కూడా భోగి పండగ రోజు ఏమిటి? అభ్యంగన స్నానం. ఈరోజు చేసినటువంటిది అభ్యంగన స్నానం. అంటే ఒంటికంతా కూడా నూనె పూసుకుని తలకి నూనె పెట్టుకుని అభ్యంగన స్నానం చేశారు. అయితే రేపు చేసేటువంటి స్నానానికి విశేషం అదేమిటి? ఇంట్లో అయినా చేయవచ్చు. నదీ ప్రదేశంలో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, పరివాహక ప్రాంతంలో ఉన్నవాళ్ళు నది దగ్గరికి వెళ్ళి చేయొచ్చు, బావిలో చేయొచ్చు, సముద్రంలో చేయొచ్చు, ఏదైనా స్నానం చేయొచ్చు. కానీ చేసేప్పుడు నియమం ఏమిటంటే సూర్యోదయానికంతా కూడా రేపటి రోజు ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. ఆ స్నానం చేసినప్పుడు కూడా ఒంటికి నల్ల నువ్వుల పొడిని ఒంటికి రాచుకొని పులుముకొని ఆ తర్వాత స్నానం చేయాలిట. అది రేపటి నియమం. రేపు తిల సంక్రాంతి అని దానికి పేరు. స్నానం చేసేప్పుడు ఒంటికి నువ్వుల పిండి రాచుకోవడం, నువ్వులు తినడం, నువ్వులు దానం చేయటం, ఆ తర్వాత నువ్వులతోనే పండగంతా కూడా మనకి ఆధారపడి ఉంది. తిలలతోనే తర్పణం చెయ్యాలి, తిలదానం చెయ్యాలి అనేటువంటి విషయాలు కనపడుతూ ఉన్నాయి. అందుకని రేపు అభ్యంగన స్నానం పనికిరాదు. ఎవరైనా ఇప్పటికీ ఈ సమయం వరకు చేయకున్నా కూడా ఇప్పుడైనా కానీ ఈరోజే అభ్యంగన స్నానం చేయండి. కానీ రేపటి రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. రేపు తల స్నానం కానీ మామూలు స్నానం కానీ చేయవచ్చు. చేసేప్పుడు మాత్రం ఒంటికి నువ్వుల్ని పిండి కొట్టి దాన్ని నీళ్లల్లో కలిపి ఒంటికి రాచుకుని స్నానం చేయాలిట. అలా చేయటం వల్ల వైద్యపరంగా అయితే మనకి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. మనం మామూలుగా ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి అంటే మనకు ఉండేటువంటి దోషాలు పోతాయి. పవిత్రమైనటువంటివిగా చెప్తారు నువ్వులని. నువ్వులు అంటే విష్ణు శరీరం నుంచి, విష్ణు రోమాల నుంచి నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు పుట్టాయి. కాబట్టి ఈ నువ్వుల ఉపయోగమే సంక్రాంతి రోజు మొదలవుతుంది. కాబట్టి దీనికి తిల సంక్రాంతి అనేటువంటి పేరుంది. స్నానం చేసిన తర్వాత నదీ స్నానం చేయనివ్వండి, లేదా ఇంటిలో స్నానం చేసినా కూడా స్నానం అయిపోయిన తర్వాత తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళు పితృదేవతల కోసం అని చెప్పేసి నల్ల నువ్వులతో తిల తర్పణం చెయ్యాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. దేవతలకి తెల్ల నువ్వులతో కానీ యవలతో కానీ ఇక్కడ తర్పణం చేయాలి. ముఖ్యంగా తిల సంక్రాంతి కాబట్టి తెల్ల నువ్వులతో దేవతలకి, నల్ల నువ్వులతో పితృదేవతలకి తర్పణం చేయాలి అని మనకి ధర్మసింధులో కనిపిస్తోంది. అందుకని ఎవరెవరైనా సరే ఎక్కడైనా మీరు స్నానం చేయండి మీ వీలును బట్టి.
స్నానం చేసిన తర్వాత మాత్రం తప్పనిసరిగా తర్పణాలు, తిల తర్పణాలు పితృదేవతలకి, దేవతలకి వదలాలి. ఇది సూర్య భగవానుణ్ణి పూజించడానికి అత్యంత విశిష్టమైనటువంటి రోజు. మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత, ప్రవేశించినప్పటి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఎంత విశిష్టమైనటువంటిది, ఈరోజు ఏ కార్యక్రమాలు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా అందరూ తెలుసుకోవాలి. ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది అత్యంత పర్వటి రోజుగా చెప్తారు. అయితే మామూలుగా ఏమిటంటే మనకి ఉత్తరాయణం ఎప్పుడు మొదలైంది అనే దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఉదయమే అయిందనుకోండి, ఉత్తరాయణం వచ్చిన తర్వాత సూర్యుడు మకరంలోకి ప్రవేశించిన తర్వాత మనం ఆ వెంటనే దాన ధర్మాలు, స్నానాలు అన్నీ చేస్తాం. కానీ ఈరోజు సాయంత్రం మకరంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రేపు మధ్యాహ్నం 11 గంటల పైన కూడా మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ఉంది. మామూలుగా మనకి ధర్మసింధును అనుసరించి చెప్పేటువంటి విషయం ఏమిటంటే, సూర్యుడు మకరంలోకి ప్రవేశించిన తర్వాత 40 గడియల సమయం మనకి అత్యంత పర్వటి సమయంగా చెప్తూ ఉన్నారు. అందుకని 40 గడియలు అంటే ఒక గడియకి 24 నిమిషాలుగా మనం చెప్పుకుంటాం. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి రేపు 11 గంటల 40 నిమిషాల వరకు కూడా మనకి అత్యంత పుణ్యకాలం, పర్వటి కాలంగా చెప్తూ ఉన్నారు. అందుకని రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత తిల తర్పణ మొదలటం, సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అరుణపారాయణం చేయడం, సూర్య మంత్రాలు చదువుకోవడం, మహాసౌరం చేయటం, వీలుంటే సూర్యుడికి అభిషేకం, ఎక్కడైనా దేవాలయాల్లో అర్చనలు, అభిషేకాలు చేయించుకోవడానికి విశిష్టమైనటువంటి రోజు. ఎందుకంటే సూర్యుడు మకర రాశిలోకి రావడం వల్లే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతోంది. కాబట్టి సూర్యుడికి కూడా ఆరాధన ఇక్కడ అత్యంత విశిష్టమైనటువంటిది. ఇక్కడ మరొకటి కూడా చెప్తారు, శివుణ్ణి, విష్ణువుని అంటే శివపార్వతుల్ని, లక్ష్మీనారాయణులు కూడా రేపు తప్పనిసరిగా అర్చించాలి. శివలింగాన్ని ఆవు నెయ్యితో అభిషేకించాలిట, తర్వాత గంధంతో అభిషేకించాలిట, ఆ తర్వాత ఆవు పాలు, ఆవు పెరుగు, పంచామృతాలు, ముఖ్యంగా ఏమిటి కపిల గోవు అయితే మహావిశిష్టం, అలాంటి పాలతో అభిషేకం శివుడికి చెయ్యాలి. అంతేకాదు, ఈ రోజుల్లో చాలామందికి తెలియటం లేదు, దేవాలయాల్లో కూడా ఎవరు అలాంటి పని చేయడానికి ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే అందరికీ నువ్వులు అంటే ఒక అపోహ, ఒక అపప్రద ఏర్పడింది, ఒక అపవాదు ఏర్పడింది. ఇక్కడ ప్రత్యేకంగా ధర్మసింధు అనే గ్రంథంలో మనకి కనిపిస్తోంది, మకర సంక్రాంతి రోజు శివుడి లింగం మీద అభిషేకం చేసిన తర్వాత రాళ్ళు తాళ్ళు లేనటువంటి బలమైన నువ్వు గింజల్ని తెచ్చి వాటిని కడిగి అభిషేకం తర్వాత శివలింగం మీద పోయాలిట. ఆ పోసిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి. అంటే శని దోషాలు ఉన్నవాళ్లే చెయ్యాలనేటువంటి నియమం కాదు. ఇది తిల సంక్రాంతి కాబట్టి తప్పనిసరిగా రేపటి రోజు శివలింగం మీద నువ్వులు వేయటం విశిష్టమైనటువంటిది, వేయాలి, అభిషేకం చెయ్యాలి అని మనకి ధర్మసింధులో కనిపిస్తోంది. అంతేకాకుండా పాయస పాత్రలో శివలింగాన్ని పెట్టి దానం చేయటం వల్ల కూడా విశేషమైనటువంటి పుణ్యం వస్తుందిట. అంతేకాదు, రేపటి రోజు ఒక రాగి పాత్రలో నువ్వులు పోసి దానం చెయ్యాలిట. అలా దానం చేయటం చాలా విశిష్టమైంది అనేటువంటి విషయం కనపడుతోంది. నువ్వులతో పిండి వంటలు చేసి పదుగురికి పెట్టి వాళ్ళు తినాలిట. అంతేకాదు, ధర్మసింధులో మనకి ఒక ప్రత్యేక అంశం కనపడుతోంది. రేపు మధ్యాహ్నము సూర్యభగవానుడికి, ఇంట్లో దేవతార్చన దగ్గర దేవుడికి కూడా నువ్వుల ఉండలు కానీ, నువ్వులు కానీ నైవేద్యం పెట్టి అందరికీ పంచాలి, వాళ్ళు తినాలి. ఇంటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మకర సంక్రాంతి నుంచి రథసప్తమి వరకు ప్రతిరోజు 3 పాండ్ల నువ్వులు, 1 పారు పంచదార లేదా పట్టిక బెల్లం పొడి కలిపి వచ్చిన వాళ్ళందరికీ కూడా నువ్వులు పెట్టాలిట. అలా పెడితే ఆరోగ్యప్రదమని, ఆ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి పీడలు పోతాయి. తీసుకున్న వాళ్ళకి కూడా శని మాకు వీళ్ళ నుంచి వస్తుంది అని నువ్వులు తీసుకోవడం మానేయకండి, మీరు పెట్టండి, మీరు తీసుకోండి, దీనివల్ల ఏలాంటి దోషము లేదు. దానం చేయటానికి కూడా చాలా విశేషమైనటువంటి పండగ మకర సంక్రాంతి. కొత్తగా వచ్చినటువంటి పంటను ఈరోజు ఉపయోగించాలి. కొత్త బియ్యాన్ని అందరికీ దానం చేయాలి. చిక్కుడుకాయ కూర తప్పనిసరిగా చేయాలిట. చిక్కుళ్ళు మనకి సూర్యుడికి సంకేతంగా చెప్తూ ఉంటారు. చిక్కుడుకాయ కూర చేయాలి. ఆ తర్వాత పులగం వండుకోవడం. ప్రత్యేకమైనటువంటి వంటకం ఏమిటంటే కొత్త బియ్యంతో అరిసెలు చేసుకోవడం, కొత్త బియ్యంతో పాయసం చేసుకోవడం, కొత్త బియ్యంతో పులగం వండుకోవడం,
అందరికీ పెట్టడం, మనం తినడం ఇక్కడ ప్రత్యేకత. భగవంతుడికి నివేదన చేయడానికి కూడా అది ప్రత్యేకమైనటువంటి వంటకంగా చెప్తారు. అంతేకాకుండా మరొకటి ఏమిటంటే, మంత్రోపదేశాలు తీసుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇలా మాస సంక్రాంతి రోజు కానీ, దానికంటే విశిష్టమైనటువంటిది దక్షిణాయన పుణ్యకాలంలో కానీ, దానికంటే విశిష్టమైనటువంటిది ఈ మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో కానీ ఉపదేశాలు తీసుకోవాలి అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. అందుకని ఎవరికైనా ఉండేటువంటి మంత్రాల్ని గురువును ధ్యానించుకుని ఆ మంత్రజపం చేసుకోవడం, లేదా గురుముఖంగా కొత్త మంత్రాల్ని ఉపదేశం తీసుకోవడం ఇది విశిష్టమైనటువంటిది. మంత్రోపాసనకి కూడా మకర సంక్రాంతి అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది, అంతటి ప్రత్యేకమైనటువంటిది. అందుకని రేపటికి మరొక విశేషం కూడా ఉంది. మకర సంక్రాంతి రోజు ఎవరెవరు ఏ దానాలు చేస్తే మరుజన్మలో వాళ్ళు ఆయా సౌఖ్యాన్ని పొందుతారుట. అందుకని ఈ దానం చెయ్యాలా, ఆ దానం చెయ్యాలా అనేటువంటి మీమాంస లేకుండా మీకు దేని మీద ఎక్కువ కోరిక ఉంటుందో, కోరిక అంటే ఈ వస్త్రాలు కట్టుకోవాలి, ఆ నగలు పెట్టుకోవాలి అంటే నగలన్నీ దానం చేస్తామండి అని అడగండి. కాంచనం అంటే బంగారం దానం చేయటం వలన కర్మ విమోచనం కలుగుతుంది అని మనకి కర్మ విపాకంలో కనిపిస్తూ ఉంటుంది. ఒక్కో రకమైన వ్యాధికి, ఒక్కో రకమైనటువంటి దోషానికి ఒక్కో రకమైనటువంటి సువర్ణ దానం చెప్తూ ఉంటారు. అందుకని ఎక్కువగా దానం చేయలేకపోయినా ఈ రోజుల్లో దాని ఖరీదు ఎక్కువ కాబట్టి, కానీ దాని విలువ దానికే ఉంది కాబట్టి చిన్న మెత్తైన బంగారం తీసుకుని ఒక గుమ్మడికాయ మీద పెట్టి, అది తీయ గుమ్మడి, బూడిద గుమ్మడి కాదు, గుమ్మడికాయ మీద పెట్టి దానం చేయండి. లేదా ఇది ఒక పండులో కానీ ఒక పువ్వులో కానీ పెట్టి దానం చేయండి. అంటే బంగారు పువ్వులు దానం చేసినట్టుగా, బంగారు పళ్ళు దానం చేసినట్టుగా. అంతేకాకుండా ఈ బంగారు కూష్మాండాన్ని దానం చేయటం వలన భూమండలాన్ని దానం చేసినట్టు, అంటే అంతటి భూమిని దానం చేసినటువంటి ఫలితం లభిస్తుందిట. అంతేకాకుండా ఏం చెప్తారు, రాగి పాత్రలో నువ్వులు వేసి దానిలో చిన్న మెత్తు బంగారం కాంచనం వేసి దాన్ని దానం చేస్తేట సువర్ణ నువ్వుల్ని దానం చేసినటువంటి ఫలితం వస్తుందిట. శివలింగం మీద నువ్వుల్ని వేసినప్పుడు కూడా చిన్న బంగారు తిలని కూడా దానిలో కలిపి శివలింగం మీద వేస్తే బంగారు నువ్వులతో శివుడికి అభిషేకం చేసినటువంటి ఫలితం లభిస్తుందిట. అంటే బంగారానికి దానం చేయటానికి అంత విశిష్టత. వచ్చే జన్మలో అలాంటి సువర్ణాన్ని వాళ్ళు పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ జన్మలో కూడా రావచ్చు, వచ్చే జన్మ మాకు తెలియదు అనుకుంటే ఇప్పుడు కూడా రావచ్చు మీకు ఈశ్వరానుగ్రహం ఉంటే. సాలగ్రామ దానం చేయటం, పుస్తకాలు దానం చేయటం, తర్వాత విద్యాదానం చేయటం, ఇలా అనేక రకాల దానాలు మనకి చెప్పబడ్డాయి. దశ దానాలు, షోడశ దానాలు, నవధాన్యాలు, ఇలా రకరకాలుగా మనకి దానాలు చెప్పబడ్డాయి. అందుకని ఎవరెవరు మీ శక్తికి తగినట్టుగా ఎలాంటి దానాలు చెయ్యాలి అని అనుకుంటే అలాంటి దానాలన్నీ కూడా రేపు చేయవచ్చు. మకర సంక్రాంతి రోజు స్నానం ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేయాలి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. మకర సంక్రాంతి రోజు స్నానం తెల్లవారకుండా చేయాలిట. మామూలుగా అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది, సూర్యోదయానికి మకరంలోకి సూర్యుడు వస్తూ ఉంటాడు. అప్పటిదాకా వేచి ఉండి ఆ సమయంలో ఇంట్లో మామూలు స్నానం చేసినప్పటికీ కూడా నదీ స్నానానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఆ సమయం దాకా వేచి ఉండి ఆ సమయానికి 5 గడియల ముందు కానీ ఆ సమయంలో కానీ స్నానం చేస్తూ ఉంటారు. మకరంలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఒక్కో సంవత్సరం, ఈ సంవత్సరం అంటే ఈ రోజు రాత్రి అవుతుంది, ఒక్కో సంవత్సరం ఏమవుతుంది మనకి ఉదయాన కానీ ఏ 10ంటికో, ఏ 11ంటికో, ఏ 12ంటికో కూడా మకరంలోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉంటాడు. అందుకని ముందుగా అన్ని విషయాలు తెలుసుంటే వచ్చే సంవత్సరం దీన్ని పాటించే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెల్లవారకుండా స్నానం చేయాలి, లేదా మకరంలోకి సూర్యుడు సూర్యోదయం తర్వాత ప్రవేశిస్తూ ఉన్నాడు అనుకోండి, ఉదయాన్నే స్నానం చేసి ఉండి ఏమీ తినకుండా ఉండి మకరంలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత స్నానం చేయాలి మళ్ళీ. ఎందుకంటే మకరంలోకి ప్రవేశించిన తర్వాత మనకి పుణ్యకాలం ప్రారంభమవుతోంది కాబట్టి, ఉత్తరాయణం వస్తోంది కాబట్టి, అప్పుడు తర్పణాలు వదలాలి, దానాలు చేయాలి కాబట్టి ఆ సమయంలో మళ్ళీ స్నానం చేయాలి. ఇప్పుడు రేపటి రోజైతే అలా లేదు. ఇప్పటికి ఇవాళ సాయంత్రానికే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మీరు తెల్లవారుజామును స్నానం చేసేసరికే మీకు మకరంలో సూర్యుడు ఉన్నాడు, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసి ఉంటుంది. అందుకని రేపు మాత్రం తెల్లవారుజామునే చేయాలి. స్నానం చేసేటువంటి వాళ్ళు ఏ నియమాలు పాటించాలి? ఇక్కడ సాధారణంగా చన్నీటి స్నానం చేయటం చాలా విశేషం. చన్నీటి స్నానం అనగానే అందరూ అనుకుంటూ ఉంటారు,
శీతాకాలం అండి, చలితో చచ్చిపోతూ ఉంటే ఎలా చేస్తామండి, మేము ఢిల్లీలో ఉన్నామండి, అమెరికాలో ఉన్నామండి, ప్రోగ్రామ్ విన్నాం, చల్ల నీళ్ళతో ఎలా స్నానం చేస్తామని. వేడి నీళ్లతో కూడా అలా చేయలేనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వాడు వేడి నీళ్లతో కూడా చేయవచ్చు. కానీ నది దగ్గర ఉండేటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యత ఏమిటంటే మామూలు వేడి నీళ్లతో చేయటం కంటే చన్నీటితో చేయటం విశేషం. ఇంట్లో ఉండేటువంటి చన్నీళ్లతో చేయటం కంటే బావి దగ్గర నీళ్ళతో చేయటం విశేషం. బావి దగ్గర నీళ్ళ కంటే చెరువు నీళ్లు, చెరువు కంటే కూడా నది, ఆ నదిలో జీవనది, ఆ జీవనది కంటే ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గంగా. అన్నిటికీ దీనికంటే కూడా ఏమిటంటే నది తర్వాత సాగరం, సముద్రం కలిసేటి సంగమ స్థలిలో కానీ, రెండు నదులు కలుస్తున్నటువంటి త్రివేణి సంగమంలో కానీ, అంటే ఎక్కడ రెండు నదులు కలుస్తూ ఉంటాయో, ఎక్కడ సంగమిస్తుంటాయో అక్కడ మూడు నదులు ఉంటాయి అంటారు. అలాంటి చోట కానీ సంగమ స్థలిలో, రెండు నదుల సంగమ స్థలిలో కానీ, లేదా నది సముద్రం కలిసేటువంటి చోట కానీ స్నానం చేయటం విశేషం. ఇవన్నీ కాకపోతే సముద్ర స్నానం చేయటం విశేషం. అది కాకపోతే ఆ గంగా నదిలో కూడా కాశీలో చేయటం విశేషం. కాశీ కంటే కూడా మకర సంక్రాంతి రోజు, మాఘమాసంలో రథసప్తమి రోజు కూడా త్రివేణి సంగమమైనటువంటి ప్రయాగలో గంగా యమున సంగమ స్థలిలో స్నానం చేస్తే అత్యంత విశిష్టమైనటువంటి ఫలితం వస్తుందిట. ఎంత గొప్పగా ఉంది. అయితే అందరూ ప్రయాగకు వెళ్ళలేరు కదా. మీరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నటువంటి నీళ్లు ఉండేటైతే మీరు స్నానం చేసిన తర్వాత ఆ ప్రయాగ నదిలో స్నానం చేస్తున్నట్టుగా భావించి ఆ నీళ్లు తలపైన చిలకరించుకోండి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా గంగ చెంబులు ఉండి ఉంటాయి కదా, ఆ నీళ్లను కూడా స్నానం చేసిన తర్వాత మీరు తల మీద వేసుకుని ఆ గంగలో, కాశీ గంగలో స్నానం చేసినట్టుగా కూడా మీరు భావన చేయవచ్చు. లేదా చన్నీళ్లతో చేసేటువంటి వాళ్ళు ఆ గంగమ్మని తలుచుకుంటూ ఆ గంగా స్నానం చేసేటువంటి భావనతో గంగే చ యమునా గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటి మంత్రం చెప్పుకుంటూ గంగలో స్నానం చేసినట్టుగా భావించి ఆ గంగా స్నానం చేసినట్టు భావన చేయవచ్చు. మామూలు నీళ్లతో చేస్తూ కూడా నదీ స్నానానికి వెళ్ళేటువంటి వాళ్ళు లేదా సముద్ర స్నానానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇంట్లో ఒకసారి స్నానం చేసిన తర్వాత మాత్రమే వెళ్ళండి. పాచిపట్టలతో స్నానాలకి వెళ్ళకూడదు. ఆ తర్వాత ఇక్కడ నదిలో స్నానం చేసేప్పుడు లేదా ఇంట్లో ప్రథమంగా స్నానం చేసేప్పుడు నల్ల నువ్వుల పొడిని ఒంటికి రాచుకుని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత పితృతర్పణం, దేవతర్పణం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. ఇవన్నీ కాకుండా మనకి మాఘ స్నానాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. మాఘ స్నానం ప్రారంభించాలి అంటే మకర సంక్రమణం నుంచి మళ్ళీ కుంభ సంక్రమణం వరకు ఒక నెల రోజులు ఈ మాఘ స్నానం చేయటం కూడా చాలా విశిష్టమైనటువంటిదిగా చెప్తూ ఉన్నారు. కానీ సూర్యోదయానికి ఇక్కడ అరుణోదయ సమయం అంటారు. తెల్లవారుజామున సమయంలో అన్ని నదులు, తీర్థాలు కూడా నీటిని ఆశ్రయించి ఉంటాయిట. అంటే గోపాదం మునిగేంత ప్రవాహం ఎక్కడ ఉంటుందో ఆ ప్రదేశాలన్నిట్లలో కూడా సకల నదులు ప్రవేశించి ఉంటాయిట, సకల తీర్థాలు ప్రవేశించి ఉంటాయిట. మనుషులకి మద్యపానం వలన కానీ బ్రహ్మహత్య వలన కానీ వచ్చేటువంటి పాపాల్ని పోగొట్టగలిగేటువంటి శక్తి వాటిలో ఉంటుందిట. ఎంత అద్భుతంగా ఉంది. తెలిసి తెలియక ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. కానీ అలా ఈ నెల రోజులు మకర సంక్రాంతి మొదలుకొని ఒక నెల రోజులు అంటే మాఘస్నానం చేసేటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి మనకి, అది మళ్ళీ చెప్పుకుందాం మనం. అయితే మాఘస్నానం చేయటంలో మకర సంక్రాంతి నుంచి కుంభ సంక్రాంతి వరకు అంటే మకరంలో సూర్యుడు ఉన్నన్ని రోజులు కూడా రోజు కూడా తెల్లవారుజామున స్నానం చేయటం, తర్పణం వదలటం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది. అందుకని అలా స్నానం చేయాలి అనే దీక్ష. కొంతమంది ఈ స్నానాలు మనకి ధనుర్మాసంలో తెల్లవారుజామున స్నానం చేసి పూజ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మకర మాసం మొత్తం, మకర మాసం అంటే మకరంలో సూర్యుడు ఉన్నటువంటి మాసం మొత్తం కూడా తెల్లవారుజామున లేచి స్నానం చేసి సూర్యోపాసన చేసుకోవడానికి అత్యంత విశిష్టమైనటువంటి రోజు. అందుకని ఎవరెవరు స్నానం చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా తెల్లవారుజాము నుంచి మొదలు పెట్టండి, సూర్యోపాసన చేస్తూ ఉండండి. మరొక విషయం, సూర్యోపాసన చేయటానికి మొదలు పెట్టేటువంటిది మంత్రజపం కానీ ఉపాసన కానీ మొదలు పెట్టడానికి కూడా మనకి రథసప్తమి ఎంతటి విశిష్టమైనటువంటిదో మకర సంక్రాంతి కూడా అంతటి విశిష్టమైనదిగా చెప్తారు. అందుకని రేపటి రోజు కూడా సూర్యోపాసన ఎవరైనా కూడా మొదలు పెట్టవచ్చు. ఇవాల్టి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.
మహాలక్ష్మి నామాన్ని ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు మనం? పుష్యమాసం మనకి ఇంటికి కొత్త పంటని, నిధుల్ని తీసుకొచ్చింది. ఆ పంట వల్ల మనకి డబ్బులు, అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి దానివల్ల డబ్బులు, లేదు ఇంట్లో మనకి ధాన్యలక్ష్మి, దానితో ధనలక్ష్మి, అదేవిధంగా మనకి అన్ని విధాలుగా కూడా సంతోషాన్ని, పిల్లలకి సంతోషాన్ని అన్నిటినీ ఇచ్చేటువంటిది అష్టలక్ష్మి స్వరూపం. అందుకని మహాలక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఈ సంక్రాంతి పండుగ రోజు కొలవాలి. మహాలక్ష్మి నామాన్ని జపిస్తూ ఉండాలి. అమ్మా, నీ అనుగ్రహం ఉండటం వల్లనే ఈరోజు ధాన్యలక్ష్మి ఇంటికి చేరింది, తద్వారా అష్టైశ్వర్యాలు మాకు సంభవిస్తూ ఉన్నాయి, సంప్రాప్తమయ్యాయి. అందుకని నీ అనుగ్రహం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మా మీద ఉండాలి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లా పాపల్ని చల్లగా రక్షించాలి. ఏ వేళకైనా వర్షాలు సక్రమంగా కురవాలి, మనకి పంటలు బాగా పండాలి, మన దేశం సుభిక్షంగా ఉండాలి, మనకందరికీ కూడా అందరి కుటుంబాల్లో అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మహాలక్ష్మీదేవిని రేపు ప్రార్థించాలి. తద్వారా మనకు, మన దేశంలో ప్రతి వ్యక్తికి అష్టైశ్వర్యాలు ప్రాప్తించేటువంటి అవకాశం ఉంటుంది. మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. రేపు శుభమస్తు కార్యక్రమంలో సంక్రాంతి పండుగ గురించినటువంటి అనేక విశేషాలు చెప్పుకుందాం. మళ్ళీ సోమవారం గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.